జై శ్రీమన్నారాయణ. 336వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం ఆదిదేవాయ నమః. హో శ్రీమన్నారాయణ, ఆది అంటే కారణభూతుడవి నువ్వు. ఈ సృష్టికంతటికి కూడా కారణభూతుడవి నువ్వు. ఓయి భగవంతుడా, నీ ఇచ్ఛానుసారముగా ఈ జగత్తునంతటిని కూడా సృష్టించి ప్రాణము పోసి వినోదిస్తూ ఉండేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. నిన్ను ఆజ్ఞాపించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేనటువంటి సర్వస్వతంత్రుడవై నువ్వు ఈ బ్రహ్మాండములన్నింటినీ సృష్టిస్తూ రక్షిస్తూ నీలో లయము చేసుకుంటూ వినోదాన్ని పొందుతూ ఉండేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం ఆదిదేవాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. సర్వస్వతంత్రుడై ఉండి ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా సృష్టిస్తూ రక్షిస్తూ తనలో లయము చేసుకుంటూ వినోదాన్ని పొందుతూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో బ్రహ్మర్షుల వారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు, వారి వారి ఇక్ష్వాకు వంశపు పూర్వ వంశకర్తలందరినీ కూడా వంశానుక్రమాన్నంతటిని కూడా చెబుతూ, రామా, కాళిందికి సగరుడు పుట్టి అతడు యజ్ఞదీక్ష తీసుకొని సముద్రాలను త్రవ్వించాడు రామా. అయితే ఆ సగరుని కుమారుడు అసమంజుడు. ఆ అసమంజుడు చాలా పాపాలు చేయటం వల్ల రాజ్యము నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అసమంజునికి ఒక కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుని కుమారుడు కకుత్సుడు. ఈ కకుత్సుడి వల్లనే ఈ వంశానికంతటికి, రామా, మీ వంశాన్నంతటిని కూడా కాకుత్స వంశము అని అంటూ ఉంటారు. ఆ కకుత్సుని కుమారుడు రఘువు. ఇదిగో ఈ రఘువు వల్ల నీ వంశాన్ని రఘువంశమని, ఈ వంశంలో ఉన్నటువంటి వారినందరిని కూడా రాఘవులు అని పిలుస్తూ ఉంటారు. హో రాఘవా, అయితే ఆ రఘువు కుమారుడు కల్మాషపాదుడు. అతడినే పురుషాదకుడు అని, సౌదాసుడు అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖనుడు. శంఖనుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుని కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగునికి 2 కుమారులు, అజుడు సువ్రతుడు. ఆ అజమహారాజు కొడుకే మీ నాన్నగారు దశరథ మహారాజు. ఆ దశరథునికి పుట్టినటువంటి తస్య జ్యేష్ఠోసి, జ్యేష్ఠపుత్రుడివి నువ్వు కదా రామా.
అందుకే తద్గృహాణస్వకం రాజ్యాన్ని స్వీకరించు రామా, అవేక్షస్వజనం నృప, రాజ్యాన్ని స్వీకరించి జనులందరినీ కాపాడుకో రామా. ఇప్పటిదాకా నువ్వు విన్నదంతా చూశావు కదా. ఇక్ష్వాకు వంశములో జ్యేష్ఠులే రాజులవ్వటం నువ్వు విన్నావు కదా రామా. అందుకే పరంపరాగతంగా వస్తూ ఉండేటటువంటి ఈ ఇక్ష్వాకు కులధర్మాన్ని, జ్యేష్ఠాభిషేకము అనేటటువంటి సంప్రదాయాన్ని కాదనకు రామా. హో రామా, అయితే పుట్టినటువంటి ప్రతివారికి 3 గురువులుంటారు. ఎవరో తెలుసునా? తల్లి, తండ్రి, ఆచార్యులు. ఈ 3 కూడా భవంతి గురవః త్రయః. ఈ 3 ప్రతి ఒక్కరికి గురువులు. తల్లిదండ్రులు శరీరానికి జన్మనిస్తారు, కానీ ఆచార్యులేమో జ్ఞాన జన్మనిస్తారు. ప్రజ్ఞాం దదాతి చ ఆచార్యః, ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. కనుకనే అతనికి స గురుః ఉచ్యతే, గురువు అని అంటారు. రామా, నీకే కాకుండా సోహంతే పితుః ఆచార్యః, నేను మీ నాన్నగారికి గురువుని. తవ చైవ పరంతప, నీకు కూడా గురువునే, నీకు కూడా ఆచార్యుడినే కదా నేను రామా. అందుకే నా మాట విని పరంపరగా వస్తూ ఉండేటటువంటి సంప్రదాయాన్ని, కులధర్మాన్ని, పెద్దవాడు పట్టాభిషేకము చేసుకొని ప్రజలను కాపాడటము అనేటటువంటి ధర్మాన్ని వదలకు రామా అంటూ బ్రహ్మర్షుల వారు, వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుణ్ణి వెనక్కి తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, మన పితృదేవతలందరూ, మిగతా దేవతలందరూ, ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామం చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 36వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం ఆదిదేవాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం ఆదిదేవాయ నమః.